హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. ఈ కార్తీక మాసంలో మనం ఎక్కువగా దీపాలు అయితే ముట్టిస్తూ ఉంటాం కదండి. దానికోసం అయితే అప్పటికప్పుడు వత్తులు చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ముందుగానే మనం ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు దీపారాధన చేసేటప్పుడు తొందరగా పని అయిపోతుంది కదా. సో ఈ మాసంలో ఎక్కువగా ఉపయోగించే పువ్వత్తులు అనేటివి సింపుల్గా ఏ విధంగా చేసి పెట్టుకోవాలో చూపిస్తానండి. ఆ తర్వాత ఇవి అందరికీ తెలిసే ఉంటాయి కదండి, పంచముఖ దీపాలని. ఇవి కూడా ఏ విధంగా చేయాలో అవి కూడా చూపిస్తానన్నమాట. సో ఇవి వచ్చేసి మనము 365 వత్తులు కూడా వెలిగిస్తూ ఉంటాం కదా కార్తీక పౌర్ణమి రోజు. అవి కూడా ఏ విధంగా ఈజీగా చేసుకోవచ్చు చూపిస్తానండి. సో దానికోసం మనకు కావాల్సింది ఒక అగరబత్తి అండ్ కొంచెం విభూది, కొన్ని పాలు, పచ్చి పాలేనండి. ఇవి ఉంటే మనకు ఈ పంచముఖ వత్తులు అండ్ ఈ 365 వత్తులు అండ్ ఈ పువ్వత్తులు ఇవన్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. ఇదివరకే మన ఛానల్లో 365 వత్తులు ఏ విధంగా చేసుకోవాలో లాస్ట్ ఇయర్ అయితే అప్లోడ్ చేసేసాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళైతే చూసేయండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ వచ్చేసి మన నార్మల్గా వత్తులు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఊదిబస్తీకున్న ఈ మంద అయితే ఉంటుంది కదా, అదైతే ఫస్ట్ అయితే తీసేయండి. మనకు లోపల ఉన్న ఈ స్టిక్కే కావాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత కాటన్ అయితే తీసేసుకోండి. తీసుకున్న కాటన్ను మనకు ఎంతవరకు కావాలో, ఎంతవరకు వత్తి పొడుగు సరిపోతుందో అంతవరకు ఉంటే సరిపోతుందండి. ఇలా దీన్ని ప్లేట్ మీద పెట్టి ఒక్కసారి అయితే రోల్ అయితే చేసేయండి. ఈ విధంగా రోల్ చేసుకున్నాం కదా, మనకు ఇంత మాదిరిగా సన్నంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే దీన్ని ఇలా మెల్లిగా అంటూ తీసేయాలండి. ఇలా ఒక్కసారి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి అనుకున్నాం అనుకోండి, ఇంత సన్నగా వస్తాయన్నమాట. ఇలానే 365 వత్తులు అయితే ఈజీగా మనము చేసేసుకోవచ్చు. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇదే ప్యాటర్న్లో చేసేసుకున్నాను నేను కూడా. సేమ్ మళ్ళీ అదే విధంగా రోల్ చేసేయాలి. ఈ రోల్ చేసుకున్నాన్ని నెమ్మదిగా లాగామనుకోండి, మళ్ళీ ఒకసారి దీన్ని అరచేతిలో వేసుకుని ఒక్కసారి నలిసామనుకోండి, మనకు కొంచెం లావుగా కావాలంటే లావుగా వస్తుంది, సన్నగా కావాలంటే సన్నగా వస్తుంది. సో ఇదే విధంగా మిగతా వత్తులన్నీ కూడా చేసేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్లో కొన్ని అయితే వత్తులు అయితే రెడీ చేశానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పువ్వత్తులు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇలా ఒకసారి కాటన్ అంతా తీసుకోండి. ఇలా కొన్ని కాటను ఇట్లా రౌండ్గా కూడా చేసేసుకొని దీంట్లో మధ్యలో పెట్టేసుకోండి. మధ్యలో పెట్టేసుకొని ఒక్కసారి పువ్వత్తిలాగా ఈ మాదిరిగా అనేసుకోండి. కాస్త విభూది కూడా రాసేసుకోండి, మనకు అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇలా చేస్తే వత్తనే సన్నగా ఉంది కదా, దీనికి ఇంకాస్త కాటన్ అయితే యాడ్ చేయాలండి. పత్తికి ఈ పైన ఉంటుంది కదా మనం దీపం పెట్టేది, దానికి ఇంకాస్త పత్తిని యాడ్ చేసామనుకోండి, మనకు చక్కగా నూనెలో నిలబడుతుంది. నేతిలో కానీ నూనెలో ముట్టిస్తూ ఉంటాం కదా, సో నెయ్యి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటాం కాబట్టి ఇలా వత్తిని ప్రిపేర్ చేసుకొని పెట్టేసామనుకోండి, చాలా ఈజీగా వెలుగుతూ ఉంటాయండి. అంతే, చూసారు కదా ఎంత బాగా అయితే మనకు దీపం పెట్టడానికైతే పువ్వత్తులు అయితే ఎంత ఈజీగా రెడీ అయిపోతున్నాయి. ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను మీకు కొంచెం అర్థం కాకుంటే. ఫస్ట్ అయితే కాటన్ అయితే కొంచెం ఇలా విప్పుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇలా మనకు ఎన్ని పువ్వత్తులు కావాలనో అంత కాటన్ అయితే ఇలా విప్పేసుకోండి. అలాగే కాటన్తోనే కొంచెం రౌండ్గా చిన్న చిన్నగా ఇలా ముద్దల్లాగా కూడా చేసేసుకోండి. వాటిని ఇందులో పెట్టేసేయండి. పెట్టేసి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలా క్లోజ్ చేసేయండి.
సో ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనకు ఈ మాదిరిగా అయితే పువ్వత్తి వచ్చింది కదా. సో దీనికి ఇంకాస్త కాటన్ అయితే యాడ్ చేద్దాం. అప్పుడే మనకు కాడ అనేది పొడుగ్గా వచ్చి దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది. సో నేను ఎప్పుడు పువ్వత్తులు చేసినా ఇదే మాదిరిగా చేస్తానండి. ఫైనల్గా రెడీ అయిపోయింది కదా. విభూది రాసుకుంటూ ఈ మాదిరిగా చేస్తే సరిపోతుందండి. ఎన్ని పువ్వత్తులైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పంచముఖ వత్తు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పంచముఖ వత్తులు అన్నాను కదండి. ఇలా మధ్యలో కొంచెం వేళ్ళతో ఇలా వెడల్పు అంటూ ఇటుకొస ఇలా పాలల్లో వేళ్ళనైతే డిప్ చేస్తూ ఈ మాదిరిగానైతే ఒక 5 చేసి పెట్టుకోవాలి. సో రెండవది కూడా రెడీ. 3 4 5 ఇలా 5 రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ ఇవన్నీ మధ్యలో ఉన్న కాడలు ఉన్నాయి కదా, ఇవన్నింటినీ మనం ఒకటే కాడలాగా చేసుకోవాలి. ఇవన్నింటినీ ఒకసారి ఇలా అనుకొని ఒక్కసారి మళ్ళీ పాలు కానీ విభూది కానీ ఏదైనా రాసుకొని ఇలా ఒక్కసారి కొనను చూడండి. ఫైనల్గా మనము ఇలా అయితే అనుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ సమానంగా అనుకోవాలి. ఇలా అన్నింటినీ సమానంగా అనుకున్నాం అనుకోండి, మనకు పువ్వొత్తు అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము దీపపు కుందులో పెట్టేసి పంచముఖ దీపం నేతితో వెలిగించవచ్చు అన్నమాట. సో చూసారు కదా ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా అయితే పంచముఖ దీపాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి పువ్వొత్తులు, నెక్స్ట్ వచ్చేసి 365 వత్తులు. ఇవన్నీ ఎంత ఈజీగా అయితే చేసేసాను కదండి. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పాను కదండి, మనకు విభూది పాలు ఉంటే మనకు ఈ 3 రకాల వత్తులు అనేటివి ఈజీగా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. సో ఎలా ఉందండి? మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఉంటా మరి.